సార్ నమస్కారం అండి. మేడం నమస్కారం అండి. నేను ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకుని, అమెరికాలో డాక్టర్ని. యాక్చువల్ గా నేను చాలా బిజీగా ఉంటాను. ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నానంటే ఏదో పెద్దల ప్రెజర్ అనుకుంటున్నారేమో. అలాంటిదేం కాదండి. క్వాలిటీ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలి. అందుకే ఇక్కడికి వచ్చాను. నిజానికి నాకున్న డిమాండ్ గురించి చెప్పాలంటే నాకు పెద్దగా ఇష్టం లేదు, కానీ చెప్పుకోక తప్పదు కాబట్టి చెప్పుకుంటున్నాను. నా కోసం అమెరికాలో అమ్మాయిలు రక్కేసుకుంటారు, చైనా అమ్మాయిలు చెక్కేసుకుంటూ ఉంటారు, కొరియాలో అమ్మాయిలు కొరికేసుకుంటూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అందమైన రోజా గారి నడయాడి నేల ఇది. ఈ నేలలో పుట్టిన అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి. వస్తాను, ముహూర్తానికి టైం అవుతుంది. అల్లుడు గారు ఇంతకీ ప్రయాణం అది బాగా జరిగిందా? చాలా డల్ గా జరిగిందండి. విమానంలో వస్తుంటే పెట్ట పుచ్చుకుని పొడిచి టైర్ పంచర్ చేసింది. బెంచులు పట్టుకుని బయటకు వచ్చి పామి పంచర్ వేసి మళ్ళీ లోపలికి వచ్చి పుసుకుని గాలి కొట్టేటప్పటికి లేట్ అయింది. అల్లుడు గారికి కాస్త బలుపు ఉన్నట్టుంది. చాలా ఉందండి. అక్కడ ఉందా? ప్లేస్మెంట్ లో అవసరం లేదు, కామ్గా కూర్చోండి. పంతులు గారు, పెళ్లి ఎంతసేపట్లో అయిపోద్ది? 3 గంటలు పట్టింది. అరగంటలో చేయలేరా? అమెరికాలో 3 గంటల్లో 3 పెళ్లిళ్ళు జరుగుతాయి. కష్టం ఇష్టం అంటే కుదరదు, చెయ్యండి. చెప్పండి. పెళ్ళి అయ్యేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు. నువ్వు ముట్టుకోకూడదు. నువ్వు తాగిస్తారా? తాగించు. 6 తాగించా, నువ్వు తాగిన ఒకటే కదా. ఎవరు ముట్టుకోకూడదు అసలు. అలాంటి దగ్గర తాగించు. పెళ్లి అయ్యాక తాకూడదు. ఎందుకు తెలుసా? మధ్యలో గడపలు ఉంటాయ్యా అలాంటి. స్ట్రాంగ్. అరే ఏదో చేసలేదు. ఏంటది? జీలకర్ర బెల్లం. ఏది చూడండి. అరే జీలకర్ర బెల్లం చేయండి. స్ట్రాంగ్ బాడీ. అన్ని తినకూడదయ్యా బాబు. మీరు కానివ్వండి పంతులు గారు, కానివ్వండి. మీరు పరమేశ్వర మహాత్మా శుద్ధ గురు శాస్త్ర కడుపులో తిరిగి అంటుంటుంది. నేను చెప్పారుగా అది విరుద్ధమేసి సాధ్యనా? పవిత్ర బల ఆంధ్రాస్తోగలేత్రపద మహాలబ్ధ బ్రహ్మస్తే ఏకలేత్రం భాస్తాపరాస్తేలేత్ర అడ్డమైన గడ్డి తింటే అట్లే ఉంటుంది. పెళ్లి కొడుకు రిస్ట్రిక్షన్స్ ఉండవు మేడం, తినొచ్చు. తింటే ఇలాగే అవును, ఇలాగే రెస్ట్రిక్షన్స్ లేకుండా వెళ్ళొచ్చు. ఏమయ్యా మొత్తం పిండేసిందా? చదవమంటావా? ఒరే పీటక్కలేకపోతుంటే పేరు పక్క తీసేయండి రా. కూర్చో. 2 నిమిషాలు ఆగమయ్యా, కాళ్ళు కడిగేస్తారు. ఇంకొక 2 నిమిషాలు అయితే కడగాల్సింది కాళ్ళు కాదు పంతులు గారు. ఈడెక్కడ పెట్టేస్తారా ఏమిటి? లేవు. అయ్యో ఓం వద్దంటే కచ్చ తిన్నా. జీలకర్ర బెల్లం తిన, ఫ్రూట్స్ తిన్నెందుకయ్యా? ట్యాంకులో నీళ్ళు అయిపోయాయి పంతులు గారు. ఆపండ్రా బాబోయ్. తీసుకెళ్ళండి పంతులు గారు. ఇదెందుకయ్యా కొబ్బరి బొండం? పట్టుకెళ్ళండి, బిందులో నీళ్ళు అయిపోయాయి. నేను ముందే చెప్పా అడ్డమైన గట్టి తినొచ్చని.
ఏమున్నాయి ఇక్కడ? ఏం లేవు. పంతులు గారు సరిపోతాయా? చాలు తీసుకెళ్ళండి. వద్దంటే అన్నావు కాదు, కప్పు గ్లాస్ నీళ్ళు తీసుకెళ్ళావు. ఏం సరిపోయింది ఏంటో. పైకి లేకు. పంతులు గారు ఇక్కడ ఏదో ఫుడ్ తేడా కొట్టినట్టుంది పంతులు గారు. అలా తేడా కొట్టడానికి అవకాశం లేదయ్యా. మా బంధువులు సుబ్రహ్మణ్యం గారి క్యాటరింగ్ ఇచ్చాను. ఓరి అమ్మ సుబ్రహ్మణ్యం క్యారెక్టరా? ఏం పంతులు గారు? ఏమిటి? మొన్న సీతామహాలక్ష్మి గారి పెళ్ళిలో వాడే క్యాటరింగ్. సంవత్సరం వెళ్ళాలని స్టాంపులన్నీ ఒకే రోజు వెళ్ళి పెళ్లి. మామగారు ఏంటి క్యాటరింగ్ పేరు ఏంటి? ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? అదేమి లేదు బావగారు, పాయిజన్ క్యాటరింగ్ అని ఆయన అలాగే భయపెడతాడు. పాయిజన్ క్యాటరింగ్? ఒరే దిక్కుమాలరా, ఎవరైనా పేరు పెట్టుకుంటారా? ఏ దరిద్రుడైనా క్యాటరింగ్ కి పాయిజన్ అని పేరు పెట్టుకుంటారా? ఇంక నేను కూడా ఏం చేయలేను. డైరెక్ట్ హాస్పిటల్ తీసుకుపోదాం పదండి. బాబు గారు నమస్కారం అండి, మేడం గారు నమస్కారం అండి. ఈ రోజు నా పెళ్లి చాలా సిగ్గేసేస్తుంది కానండి. అసలు మాది నిశ్శబ్దం ఈవెంట్స్ అని మాకు బిజినెస్ ఉందండి. దాని తరపున నిశ్శబ్దం ఆర్కెస్ట్రా కూడా ఉంది. ఈ రోజు పెళ్లి నాదే, ఈవెంట్ నాదే, ఆర్కెస్ట్రా నాదే. ఇంక విషయం తెలుసా, మా మామగారి దగ్గర నుంచి కట్నం బాగా ఎక్కువ లాగాం. పనిలో పనిగా ఈవెంట్ డబ్బులు కూడా బాగానే లాగేచ్చు. ఆయనకి తెలియదు. మామగారు మీరు మాట మాటకి మావయ్య గారు అనకండి అల్లుడు గారు. ఏ చిరాగ్గా ఉంది. బయటికి వెళ్తే పెద్దనాన్న అంటారు నీకు నాకు. పర్వాలేదండి, వయసులదే ఉంది. తలకి రంగేసుకుంటే కూర్చోమ్మా. పంతులు గారు ఎక్కడండి? సీజన్ కదండి, చాలా బిజీగా ఉన్నారు. ఏం చేయాలో ఎప్పటికప్పుడు ఫోన్ లో చెప్పేస్తా ఉంటాను. సరే ఇప్పుడు ఏంటి పంతులు గారు రారా? చెప్తాను, ఉన్నాను, కంగారు పడకండి. అదే పంతులు గారు నమస్కారం అండి. పేటలో ఎక్కేసామండి. ముందేం చేయాలండి? విఘ్నేశ్వరుడి పూజ అండి. చేసేద్దామండి, చేసేద్దాం. దాని పెట్టుకు విఘ్నేశ్వరుడి పూజ చేసుకోమన్నారు. చూడండి, సాంబార్లోనా? ఎవరు రాడు? సాంబార్లో ఉప్పు. అల్లుడు గారు సాంబార్లో అలా కాదు మామగారు, సాంబార్లో ఉప్పు వేయలేదు. మీకెందుకు? అలా కాదు మామగారు, భోజనాలకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు మామగారు. 5 లక్షలు నేను ఎప్పుడు ఇచ్చాను బాబు? అబ్బా, తర్వాత బిల్లు పంపిస్తాం కదండి మీకు. ఎస్టిమేషన్ 3 లక్షలు అని చెప్పారు. అందుకే దాన్ని ఎస్టిమేషన్ అన్నారండి. మామగారు టైం అయిపోతుంది, పదండి. పంతులు గారండి, తర్వాత ఏం చేయాలండి? అలాగేనండి, అలాగేనండి. దండం పెట్టుకో. ఆర్కెస్ట్రా రాలేదా? ఆర్కెస్ట్రా రాలేదా? ఆర్కెస్ట్రా రాబడి డబ్బులు ఇచ్చాం కదా. మీరు ఉండండి మామగారు, నేను మాట చూసుకోవాలి కదా. ఈవెంట్ నేనే, వంటలు నేనే, చూసుకోకపోతే ఎలాగా? మామగారు కంగారు పడతారు. మామగారు మీరు ఉండండి, ఆర్కెస్ట్రా కదా కావాలి. ఇంక చేసిన వాళ్ళు మనం చేసుకోలేమండి ఈవెంట్లని. అలాంటివి చాలా చూసాం. రండి అబ్బాయి రండి. శతమానం భవతి చిత్రం నుంచి ముందుగా ఒక చక్కటి సాంగ్. నిలబడే మది నిలబడే చిరి సొగసును చూసి బుల్లకదే మరి పల్లకదే నన్ను నాన్నని నాని దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయే అందం బుల్లకదే మరి పల్లకదే ఈ సొగసును చూసి నానే తన్ను తన్ననే నని నన్నని నాని. అల్లుడు గారు ఏం చేస్తారండి మీరు? ఆర్కెస్ట్రా గారు ఇంత పెద్దగా బ్యాండ్ గా పెళ్లి చేసుకుంటే ఆర్కెస్ట్రా లేకపోతే ఎంత బ్యాడ్ గా ఉంటది. మీరు చేసుకోవాల్సింది పెళ్ళండి, లొల్లి కాదు. రండి పక్క రండి. అక్కడ ఉండి వాయించండి ఆర్కెస్ట్రా. పంతులు గారండి, తర్వాత అండి అలాగేనండి, చేసేద్దాం. ఓకే అండి, ఉంటానండి. అల్లుడు గారు మిమిక్రీ ఆర్టిస్ట్. అరే మిమిక్రీ ఆర్టిస్ట్ రాలేదా? వాళ్ళకు డబ్బులు ఎత్తానే వస్తారు. ఏమనుకుంటున్నారు ప్రతి వాళ్ళు? నిశ్శబ్దం ఈవెంట్స్ అంటే ఏమనుకుంటున్నారు? సరే మామగారు, ఒక రోజు మీ మిమిక్రీ కావాలి కదా. అదే డబ్బులు ఇచ్చాం కదండి. చేసేద్దామండి. డబ్బులు ఎక్కడ పోతాయండి? ఈ రోజు రేపు మన దగ్గరే ఉంటాయి. ఇప్పుడు ప్రేక్షకుల కోరిక మీదకు మిమిక్రీ. మీ అందరికీ తెలుసు అరుంధతి సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో. మరి ఆ సినిమాలోని ఒసే అరుంధతి చాలా ఫేమస్ డైలాగు. ఒసే అరుంధతి, అరుంధతి, ఒసే అరుంధతి నీకు పెళ్ళా.
అరుంధతి మొసే అరుంధతి నీకు పెళ్ళ నన్ను తప్పి సమాధిలో పుల్లబెట్టిన నీకు పెళ్ళ వదలనే నిన్ను వదలనే అలా పంతులు గారండి అన్ని బాగా జరిగిపోతున్నాయండి పెట్టేద్దామండి జీలకర్ర బల్ల పెట్టేయమంటారు పెట్టండి పెట్టండి మా అంగారు ఓకే ఓకే నువ్వు ఉంటానండి అండి నాకు ఊపు వచ్చేస్తుంది ఇవ్వకండి అలాగా ఓకే అండి ఇక నా తలమి సెట్టి జీలకర్ర బెల్లం మ్యూజిక్ ఏంటండి కొత్త స్టైల్ అండి బాబు ఎత్తండి ఎత్తండి ఇంకా ఎత్తండి మొత్తం అండి ఎత్తండి వీడియో తీస్తాం ఎత్తండి మ్యూజిక్ ఎత్తండి ఇంకా ఎత్తండి ఇంకా ఎత్తండి చూడండి ఇంకా ఎత్తండి ఇక్కడ ఏంటంటే అలా కొట్టేశారు మా ఆడోళ్ళు బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే వీడియోలు తీస్తావా సిగ్గు లేదు కొడుకుని పక్కన పెట్టుకొని ఏంటి అయిపోయింది కొడుకు కాదండి బాబు మా మాంగారు నేను పెళ్లి కొడుకుని ఇక్కడ పెళ్లి కొడుకు అండి పెళ్లి పెట్టుకొని ఏమనుకుంటారు నువ్వు ఏంటంటే మీరు ఎత్తండి మీరు ఎత్తండి మీరు ఎత్తండి ఎలా కొడతా చెప్తాను మీరు ఎత్తండి మీరు ఎత్తండి ఇంకా ఎత్తండి మీరు పైకి ఎత్తమంటారు అది చెయ్యి ఎత్తుతున్నాడు నువ్వు కొడతావు అయ్యని చెప్తాను మీరు ఎత్తండి 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 కొడతాంటే జిగ్గు 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 అంటారేంట్రా పంతులు గారు తర్వాత కట్టం ఏం చేయమంటారండి కూడా తెలిసింది ఉంగరాలు మార్చుకోమంటున్నారు అది పట్టుకొచ్చిండ్రా పట్టుకొచ్చింది అదేంటిది ఏంటి ఎండి బిందుల గురించా ఎండి బిందులు మీరు ఎండి బిందుల గురించి డబ్బులు ఇచ్చారండి ఊరోళ్ళు పెళ్లికైతే ఎండి బిందులు వాడతాం మన పెళ్లికి సింపు సరిపోద్దండి అల్లుడు గారు ఏమైంది చెయ్యి ఇరుక్కుపోయిందండి బాబోయ్ బాగైంది మంగనే చెయ్యి నొప్పి ఇది రాదులేండి మంగారు ఈసారికి పెళ్లి ఇలాగే కానించేద్దామండి పెళ్లి ఇలాగే కానించేద్దామండి మంగారు మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి అయ్యా వెళ్ళండి బయటలే బాత్రూమ్కి వెళ్తే మ్యూజిక్ ఎట్ చండాలంగా అంటే మీరు పాట పాడడానికి వెళ్తున్నారు కదండి మ్యూజిక్ ఇస్తున్నారు వాళ్ళు ఎవర్రా అర్ధరాత్రి ముహూర్తాలు పెళ్లిళ్ళు జరుగుతున్నాయంటే అన్ని చూసుకోమని చెప్పాను కదా ఇప్పుడు నేనే చూసుకోవాలా అన్ని ఇసురమ్మ ఇసురు ఇసురు బాలు ఇసురమ్మ మాంగారు ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళావరా కరెంటు పోయింది కదండి జనరేటర్ లో డీజిల్ కావాలి కదా బొంకెళ్ళి డీజిల్ పట్టుకొస్తానండి నువ్వు జనరేటర్ల కోసం డీజిల్ కోసం పెట్రోల్ బంకులు తిరిగితే ఇక్కడ పెళ్లి ఏం కావాలరా ఎలాగో పెళ్లి అయిపోయింది కాబట్టి నా ఈవెంట్ డబ్బులు ఇచ్చే తెలిపోతానండి ఈవెంట్ డబ్బులు కావాలి కావాలి ఇచ్చేయాలి కావాలి ఈవెంట్ డబ్బులు అంటే ఇచ్చేయండి రా పెళ్లి అయిపోయింది అంతే కదా ఊర్వశి రావే శ్రేయసి రావే తొలి రాత్రి కదలని రాత్రి పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు దానవీర శూర కర్ణ నరసింహరాజు సింహరాశిలో పుట్టినవయ్యా జన్మభూమికి వండి తెచ్చినవయ్యా శ్రీ 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 రావు బహదూర్ రంగారావు జమీందారు వారి అబ్బాయిగా మీ కొడుకుగా నేను జన్మించినందుకు గర్వపడుతూ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను నాన్నగారు. ఇంతకాలం నేను పరీక్షలను తప్పేనేమో గాని మా నాన్నగారు మాటని ఎప్పుడూ తప్పలేదు. అయ్యా ఏంటి రామయ్య ఇలా వచ్చావు? అమ్మాయి పెళ్లి కుదిరిందయ్యా. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా మీ ఇంటి నుంచి తాలిపొట్టు ఇవ్వటం ఆచారం కదయ్యా. ఒక 2 రోజుల్లో తాలిబొట్టు ఏర్పాటు చేసి మీకు కబురు అందిస్తాం. సంతోషం అయ్య గారు. 2 రోజుల్లో తాలిబొట్టు. మా అయ్య నాకు ఇచ్చింది ఇది. చిరిగిపోయిన బనీను, చిరిగిపోయిన డ్రాయరు, ఆయన లాస్ట్ గా వాడిన కోటు, ఎప్పటికీ ఇది ఉతికి ఇదే వేసుకుంటాను దీన్ని కవర్ చేయడానికి. ఎరా అయ్యా విన్నావా నువ్వది? 2 రోజుల్లో తాలిబొట్టు అంటరా. 2 రోజుల్లో తాలిబొట్టు. ఊరంతా దానాలు చేసావు, నా దగ్గర ఏముందిరా ఇప్పుడు ఇవ్వడానికి? ఎలా తెమ్మంటావురా?
నువ్వు ఫోటో ఎక్కి కూర్చున్నావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఎప్పుడో నీ చంపేసిండేవాడిని. సర్లేండి, ఏదో ఒక వేటలు ఉంటాయి కదా, వేటాడి ఎలాగైనా తెచ్చి తాలిబొట్టు సంపాదించాలి. పైన పట్టారం లోన్ లొట్టారం అన్నమాట. ఏంటో వాళ్ళ అమ్మాయి పెళ్లికి వాడే దానం చేసి వెళ్తున్నాడు. ఎంత సంపాదించినా ఒక సెంటర్లో ఎక్కువ డబ్బులు రావు సార్, 4 సెంటర్లు తిరగాల్సింది. అయ్యా వస్తున్నాను రామయ్య, వస్తున్నాను. కబురు చేశారు కదయ్యా, అందుకే ఇలా వచ్చానయ్యా. ఇదిగో తాలిబొట్టు, ఎంతో కష్టపడి అదే ఇష్టపడి దీన్ని తీసుకొచ్చాను. ఈ తాలిబొట్టు తీసుకెళ్లి మీ అమ్మాయి పెళ్లి ఎంతో ఎంతో గ్రాండ్ గా చేయించి ఆ పెళ్లికి నేను తప్పకుండా ముత్తయ్య గారు, మీ చేత్తో తాలి పొట్టివ్వడమే మాకు మహద్భాగ్యం. అలాంటిది మా ఇంట్లో శుభకార్యానికి మిమ్మల్ని పిలిచి ఈ పనులకు ఆటంకం కలిగించడం మాకు ఇష్టం లేదే గారు. తిందామని వస్తే అయ్యగారు చివరగా ఒక్క మాట. ఏంటి? పులి కడుపున పులే పడుతుంది అయ్యగారు. విన్నావురా? పులంటరా, పందిరా మొహం వేసుకుని అంటాడు, పులంటాడు రా వాడు. నేను ఎంత కష్టపడి 2 రోజులు అడుక్కు తెచ్చిందంతా వాడి చేతుల్లో పోతాడు. పులంట. చిచ్చి చిచ్చి. జమీందార్ గారు, ఎవరు? అక్కడే ఉండండి, వస్తున్నాం వస్తున్నాం. ఎవరు? చోడవరం ఆస్థానం నుంచి వచ్చాం. మీ గురించి చాలా మేము విన్నాం. నా గురించా? ఏం విన్నారు? అంటే మీ దాన ధర్మాల గురించి, వాటి గురించి అనమాట. మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆస్తి ఎంత ఉంది? చాలా ఉంది, మీకన్నా కాస్త తక్కువ. అమ్మాయి ఫోటో చూస్తారా? మీ అమ్మాయి మొహం చూస్తుంటే మా స్టేటస్ కి తగ్గట్టే ఉంది. సరే, మీకు నచ్చింది కాబట్టి డైరెక్ట్ గా పెళ్లి ముహూర్తాలే పెట్టేసుకుందాం. తప్పకుండా. మీరు వెళ్ళి పెళ్లి పనుల్లో ఉండి. ఏంట్రా ఒంగును చూస్తున్నావేంటి? దీన్ని కూడా దానం చేసేయమంటావా? దానం చేసేయమంటావా దీన్ని కూడాను? ఈ కంపు భరించలేక అర్జెంటుగా ఎలాగన్నా. ఓ నువ్వా చంద్రయ్య? ఏంటి ఇలా వచ్చావు? నాకు ఉద్యోగం లేదు, మీరే ఏదైనా దారి చూపితే చిన్న వ్యాపారం చేసుకుంటానయ్యా. వ్యాపారం చేసుకోమని ఎవరు చెప్పారు చంద్రయ్య? వెళ్ళి ఏదైనా కూలి పని చేసుకోవచ్చు కదా. అయ్యా, ఈ కూలి పనికి వెళ్తే మన ఊరి పొరువు ఏమవ్వాలా? మన ఊరి జమీందార్ గారైనా మీ పొరువు ఏమవ్వాలా? వీడు నా దగ్గర దుబ్బేయడానికి డిసైడ్ అయిపోయాడు. సరే చంద్రయ్య, 2 రోజుల్లో డబ్బు ఏర్పాటు చేసి కబురు అందిస్తాను. అది జమీందార్ గారి మాట అంటే. పులి కడుపునా పులే పుడతదయ్యా. పులికి 30 ఏళ్ళు కూడా వచ్చే వెళ్ళరా. ఏంట్రా అందరు దిక్కుమాలని ఎక్స్ప్రెషన్ ఇవ్వగా? దిక్కుమాలని ఎక్స్ప్రెషన్ ఇవ్వకో. మళ్ళీ వేట మొదలు పెట్టాలి. పెళ్లి కుదిరిన అమ్మాయికి జమీందార్ గారు, అయ్యో ఆయన సాయం అనుకున్నాం, మామూలు కాదు. మా అసలు సరితోగవరా, ఆయన చాలా బిజీగా ఉంటాడు. సరే ఎంత టైమేరా నీకు? అల్లుడు గారు, అల్లుడు గారు నహీ హై. అరే కోనే బోల్నా? मैं बिहार से आया हूँ बिजनेस के लिए. అల్లుడు గారు, అల్లుడు గారు, ఎవరు వచ్చారు? మామగారు, ఈ సమయంలో మీరు వచ్చారేంటి? అంటే మీలాంటి వాడు బయట వాడు కనిపించాడండి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలు 2 లేవా? రామానాయుడు స్టూడియోలు 2 లేవా? ఉన్నాయి. నాలాంటి వాళ్ళు 2 ఎందుకు ఉండకూడదు మామగారు? అది నిజమే. అబ్బేటి అంటే అది స్నానం చేసేటప్పుడు సబ్బు గీసుకుంది. సొబ్బు గీసుకుందా? నేను కొద్దిగా సుకుమారం. సబ్బు గీసుకుందట. ఓకే అల్లుడు గారు, మీరు వెళ్ళి పెళ్లి పనులు ఏర్పాటు చేసుకోండి. అయ్యగారు, ఏంటి రంగయ్య ఇలా వచ్చావు? ఈ రోజు ఏమనుకుంటారు విశేషం? ఏంటి? మీ పుట్టినరోజు వేడుకలు చేద్దామని ఊర్లో. చాలు రంగయ్య, నా దగ్గర అందరూ పట్టుకెళ్లే వాళ్ళే గాని నా పుట్టినరోజు గురించి ఆలోచించేది నువ్వు ఒక్కడే ఉన్నావు రంగయ్య. తప్పకుండా ఊర్లో అందరూ నా పుట్టినరోజును వారోత్సవాలుగా చేసుకోండి. తప్పకుండా చేసుకుంటాం అయ్యగారు. ఒక 5 లక్షలు ఇస్తే. 5 లక్షలా? వద్దులే రంగయ్య, నాకు పెద్దగా పుట్టినరోజులు ఇష్టం ఉండవు. 5 లక్షలు కాదు కానీ ఈ 200 పెట్టుకుని కేక్ కొనుక్కుని ఇంట్లో అందరూ పంచుకోండి. ఏది ఈ 200తోనా? మీ దీనికి సరిపోయే ఇది 200తో ఎలా చేయమంటారు? భూమి మీద చెట్లు ఉన్నంత కాలం పక్షులు ఆధారపడవలసిందే. ఈ ఊర్లో మీరున్నంత కాలం మీ మీద మేము ఆధారపడాల్సిందే అయ్యగారు. అలాగే అలాగే. డబ్బంతా సర్దుబాటు కాగానే మీకు కబురు పంపిస్తాను, వచ్చి పట్టుకెద్దరు గాని. పులి కడుపులో పులే పుడుతుందయ్యా. పుట్టింది పుట్టింది. వెళ్ళు.
నువ్వు పులేరా పుల్లే కనబడుతున్నావు ఫోటోలోంచి బయటికి లాగి కొడితే ఫోటో పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? హలో హాస్పిటల్ అండి? అవునండి. ఇప్పుడు ఒక కిడ్నీ అమ్ముకుంటే ఎంత వస్తుందండి? 2 లక్షలు. 2 లక్షల? ఆ దేవుడికి కూడా నా మీద కనికరం కలగలేదండి. ఏ 10-15 కిడ్నీలు వచ్చింటే అవసరం కోసం అప్పుడప్పుడు అమ్ముకుంటాంగా. అల్లుడు గారు ఏంటి మామగారు ఈ ముహూర్తాలన్నీ సక్రమంగా అయిపోయినాయి. మా ఇంటి పిల్ల మీ ఇంటికి రావాలంటే మీ ఇంటి 7 వారాల నాగులు మా ఇంటికి ఫస్ట్ రావాలన్నమాట. పెళ్ళైన మరుక్షణం 7 వారాల నగలు చేయించేద్దాం. మా ఇంటి ఆచారం అండి. ముందు మీరు నగలిస్తే అప్పుడు మా అమ్మాయి వస్తుంది అనమాట. 7 వారాల నగలు ఇప్పుడు చేయించా లేవా? ఉన్నాయి, చేద్దాం తప్పకుండా. మళ్ళీ రోడ్డు మీద నగలు రెడీ అవగానే మీకు కబురు అందిస్తాను. సరే అల్లుడు గారు వెళ్ళొస్తాను. అమ్మా ఎంత కొట్టుకున్నా 100 రూపాయల కంటే ఎక్కువ రాలేదు సార్. ఎవరు మీరు? ఎక్కువగా మాట్లాడకుండా నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇచ్చేసాయి, పొడి చేస్తా. వెళ్ళిపో, చుట్టుపక్కల కనిపిస్తే పొడి చేస్తా. అల్లుడు గారు మామగారు 7 వారాల నగలు రెడీ అయినాయా? అన్ని సిద్ధంగా ఉన్నాయి మామగారు. సూపర్. అయితే వెంటనే మీరు 7 వారాల నగలు తీసుకెళ్లి అమ్మాయిని తీసుకురండి. నా చేతి ఎందుకండి, డైరెక్ట్ అమ్మాయికి ఇవ్వండి. అమ్మాయి పెళ్లి కాకుండా నా అమ్మాయి మొహం చూడాలంటే నాకు సిగ్గు. మీ అమ్మాయినే తీసుకోమని. తీసుకో. నానా ఈ నగలన్నీ నావే. కష్టపడి సంపాదిస్తే నా ఉంటుందేంటి? నానా ఈ నగలు దొంగతనం చేసింది వీడే. దొంగతనం చేయాల్సిన అవసరం నాకే ఉంది. నేను రావు బహదూర్ రంగారావు గారు అబ్బాయిని. మా అమ్మాయి నగలు తెప్పేసి నాకేద్దాం అనుకున్నావా? నువ్వు రావు బహదూర్ వారా? పులికడుపు ఏం పడుతుందిరా? పూలే పుడుతుంది. ఎరా ఇంకేంట్రా చూస్తున్నా? అలాగే బయటికి రెడీ చెప్పు. ఏం అశోక్ ఏంటి వ్యాపారం ఎలా సాగుతుంది? చాలా బాగా జరుగుతుంది. ఎందుకు మీ వ్యాపారం ఎలా జరుగుతుంది? ఏ వ్యాపారంలో ఏడ్చినట్టుందా? టీంలో వాడున్నంత వరకు. ఎవడండాడు? ఎవడంటే ఎందుకులే, టీ అందుకో. టీ అమ్మా. టీ తాగితే అల్సర్ వస్తుందంట. కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుందంట. పాలు తాగితే అజీర్తి చేస్తదంట. నన్ను ఏం తాగమంటారా మరి? మీరు అన్ని తాగొచ్చండి. ఏ మీకు అన్ని వచ్చేసి ఉంటాయి కదా. ఏం మాట్లాడుతున్నారో నువ్వు? అక్కడ వస్తే బాగుంటదండి. ఏంటది? కామెడీ. ఊరుకోండి సార్, ఇలా పెద్దదానికి మీరు ఫీల్ అవ్వకూడదు. కానీ ఒకటి అడుగుతాను చెప్పండి, మనకు పెళ్లి అయిందా? నాకు అయింది. అబ్బో ఎన్నేళ్ళు అయిందండి? పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. అది కాదండి, ఆవిడ వదిలేసి ఎన్నేళ్ళు అయినా అడుగు. స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది నువ్వు. కూర్చోండి. మనది ఎవరండి? అమలాపురం. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు అక్కడ? 6 సంవత్సరాలు ఉన్నాను. 6 సంవత్సరాలు మిమ్మల్ని ఎలా భరించారండి బాబు? ఏం మాట్లాడుతున్నారు? ఏమండి వీళ్ళు ఊరల కంటే మీరు ఇంకా గ్రేట్ సార్. మీరు ఇక్కడ 7 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. సార్ మీరేం ఫీల్ అవ్వకండి, ఇవన్నీ మనసులో పెట్టుకోకండి, మర్చిపోండి. ఒక మంచి లెమన్ టీ తాగని చెప్తాను. నాకు వద్దు. అశోక్ లెమన్ టీ. నాకు వద్దని చెప్తే నువ్వు ఎవరు ఆర్డర్ ఇవ్వడానికి? మీకెవరు చెప్పండి, నా కోసం చెప్పుకున్నాను. రోజు రోజుకి పెరిగిపోతున్న నేరగాళ్ళు. నన్ను చూస్తున్నావేంట్రా? అంటే మీరు విన్నారా లేదో చూస్తున్నానండి. అశోక్ అవునండి, రోజు రోజుకి నేరగాళ్ళు ఇలా పెరిగిపోతుంటేనే నా దొక్కు చేయి చూపించి మాట్లాడతావేంట్రా నువ్వు? నీకెక్కడ చూపి క్యాజువల్ గా చెప్తానండి. నేరగాళ్ళు మళ్ళీ వేరేగా చూపిస్తావు? మామూలుగా చెప్తా. కంగారు పడద్దు, నేను వచ్చాను. కంగారు పడద్దు. దేనికి అమాయకుని పట్టుకుని నువ్వు అలా ఇచ్చేస్తాను. ప్రశాంతంగా టీ కూడా చెప్పాను కదరా, నా ఎదురుగుండా కూడా నువ్వు అలా భయపెట్టేస్తున్నావంటే ఇంటి తీసుకుని అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఏమవుతుంది సార్? ప్లీజ్ సార్, మీరు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్, వద్దు సార్. ఇందాక నా మీద అంతలా ఫైర్ అయిపోయారు, పోలీసులు వస్తే అలసల పడిపోయారట. ఫైర్ ఏదండి ఫైర్ ఉంటే అలా వెళ్ళిపోద్దండి సార్.
చేతిలో లాఠీ ఉంది, నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. సార్ ప్లీజ్ భయం వేస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. క్షమాపణ నాకు నచ్చలేదు సార్. చేతులు కాదండి. ఇదంతా నిజం అనుకున్నారా? ఉత్తుదండి, పోలీసులు కూడా సరదా పోలీసులు. ఇదంతా ప్రాంక్ అండి. ఇక్కడ జరిగింది నిజం కాదు. అక్కడ కెమెరా ఉంది, చెయ్యూపండి. మీరు 7 సంవత్సరాల్లో ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఇరగొట్టారు సార్. మేము సరదాగా చిన్న యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నామండి. దాని పేరు ఇది చెప్పండి ఒకసారి. గేదెలు కాసినట్టు కాదండి. మీరు గెలుచుకున్నారండి. సరదాగా మా యూట్యూబ్ ఛానల్ మీకు చిన్న కానుకగా ఈ అగ్గి పెట్టేస్తున్నాం. పుల్లలేంట్రా? అవి మీరు కొనుక్కోవాలండి. బయట కూడా దొరుకుతాయి కదరా రోడ్డు మీద. ఆ రోడ్డు నుంచే తెచ్చిచ్చాం మీ మొఖానికి, అది చాలని. ఇంకొకసారి ఫ్రాంకులు గేంకలు ఆటాడారో గురుగారు ఏం మనసులో పెట్టుకోకండి. సరదాగా నా కోసం ఒక కాఫీ తాగండి. నాకొద్దు కాఫీ. అలా కాదు సార్, నా కోసం. సరే చెప్పు, డబ్బులు ఇచ్చి కొనుక్కుని తాగండి. డబ్బులు లేనప్పుడు ఎందుకు ఆర్డర్ ఇచ్చావు? నా దగ్గర లేవు కాబట్టి ఇచ్చాను. ఏమో చేరు తంతున్నా వింట్రో. సర్లేరు మీకెవరు మేము చూసాం. నువ్వు చూసాము, మేము అందులో చేసాం. గురుగారు అయ్యేం మనసులో పెట్టుకోకండి. సరదా ఇలా చూడండి. ఏంట్రా ఏళ్ళు చూపిస్తున్నావు? ఏళ్ళు కాదండి, ఎన్నో చెప్పండి. 4. ఏంట్రా చౌదరి అంటావు? పర్లేదు, అన్ని పని చేస్తున్నాయి. అన్ని పని చేస్తా ఆవిడ ఎందుకు గుర్లేసి వెళ్ళిపోద్దండి. లేదు, నేను రాత్రి పంజాబట్లో దొంగతనం జరిగిందంటే మీరేమో అటుకేసి వెళ్ళారా అని. ఏం మాట్లాడుతున్నావురా? చూసారా మరి? అందుకే ఫ్రెండ్షిప్ భయపడిపోతున్నావు అంటే ఇప్పుడు పోలీసు వచ్చారు. అడుగు బాబోయ్ ఫ్రాంక్ మళ్ళీ. బాబోయ్ పంజాబట్లో దొంగతనం నేనే చేశా. ఏం చేస్తావు? చెన్నైలో దొంగతనం నేనే చేశా. ఆ బంగారం నా దగ్గర నేనేమను. ఏం చేస్తావు? కెమెరాలు అక్కడ పెట్టారా? ఇది కూడా ఫ్రాంక్ నాకు తెలుసు. ఎవరు రావాలేమో. ఏం చేసుకుంటావు నువ్వు? చెప్పు. పోలీస్ అంటే ఏమనుకుంటున్నారా? పోలీసు డైలాగ్ చెప్పకుండా నిజం కొడతాడు. నిజం పోలీసు కాబట్టి ఆయన. మీరు ఎక్కడ చెప్పనిచ్చారు? ఇలా అంటే తోసేస్తున్నారు. కెమెరాలు ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కుంటున్నారు మీరు. సార్ దొంగ దొరికాడు సార్. సార్ ఎన్కౌంటర్ ఇక్కడ చేసామంటారా? సార్ సరదా కోఆపరేట్ చేయండి, అయిపోద్ది అరగంట. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? సార్ గురుగారు మన నా టీ షాప్ లో మధ్య కొట్టు కూడా పోయిందండి, ఒకసారి అడగండి. అవునా? గురుగారు ఏంటి ఇప్పుడు మా గురుగారిని తీసుకెళ్తే ఎన్కౌంటర్ చేస్తారా? అలా కాదు, గన్న ఎక్కడెట్టి కలుస్తారు అంటే కొద్దిగా సార్ సుకుమారం చూసుకోమని. కాల్చిన తర్వాత సుకుమారం ఏముందిరా? ఏంటి ఆయిల్ వాడతారంట కర్రకి రాసి. అంటే ఆయన సార్ తెలిసిపోద్ది. గురుగారు సుకుమారం కొద్దిగా కాస్ట్లీ ఆయిల్ వాడండి, లేకపోతే కాగు నూనె వాడండి. ఎక్కడ తీసుకెళ్తారు సార్? అక్కడ దింపి మళ్ళీ ఇక్కడ దిగబెడతా. ఓకేనా? అశోక్ గురుగారు ఇంకా రాలేదా? ఇంకా రాలేదండి. ఏడి ఎస్ఐ గారు ఏదో మూట తెచ్చి ఎక్కడ పడేసారు? అడ్డమైన చెత్త ఊరవతల పర్యాన్ని ఎక్కడ తెచ్చి పడేస్తారా? వచ్చేస్తుంది. గురుగారు కొట్టి చెప్తాను, నొప్పులన్నీ తగ్గిపోతాయి. మంచి టీ తాగుతారా? నీ బాగా తట్టుకోవాలి. కొద్దిగా ఎండ్రీ నీరు తాగేస్తాను. అశోక్ ఒక గ్లాస్ ఎండ్రీ నీరు. మాట్లాడతారా నువ్వు? పర్ఫార్మెన్స్ నేను చచ్చిపోతాను. నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నావు అర్థం కాక ఎడ్డు చచ్చిపోయేలా ఉన్నాడు. కొద్దిగా గట్టిగా చెప్పు. ఏది మళ్ళీ ఇచ్చారు కెమెరా ఎక్కడ? అబ్బా నీ ఫ్రాంకులు ఏంటి అంతా చచ్చిపోతావు నువ్వు సావటం ఎందుకే? నీకు ఇప్పుడు తెలుసా? తెలియదు. మరి అలా తాగించేసారండి. దాన్ని ఆడ ఎవడో మోసం చేశాడు. ఆడ దగ్గర గారు ఇక్కడ ఎడుతుంది ఫ్రాంక్. ఏమో మీ ముఖం చూస్తే మీరే మోసం చేసారేమో, లేకపోతే ఎక్కడికి వచ్చేది మాట్లాడుతున్నారు. ఎరా రే ఎవర్రా
ఎవరా ఈ అమ్మాయికిరాలు ఇలా చేసింది? నేనే. ఎవరబ్బా చేశాడు? నేనే. ఎవరు అనుకుంటున్నారు? ఎవరో ఫ్రాంక్, నువ్వు ఎన్ని చేసి సార్ ఎవరు మోసపోడరా? ఫ్రాంక్ కాదురా, రియల్ పోలీస్. నా పెర్ఫార్మెన్స్ చూసి పోస్ట్ ఇచ్చారు నాకు. ఫ్రాంక్ అనుకుని చెప్పి ఎంట్రనే ఇస్తాను సార్ నోట్లో. నాకు తెలియదు అది ఫ్రాంక్ అనుకున్నాను సార్. అది ఫ్రాంక్ అనుకుని నువ్వు ఎంట్రీ సార్, ప్లీజ్ సార్, నన్ను ఏం అంటే నీ చేస్తాను? చేతిలో నువ్వు మంచి చేసేస్తావు అమ్మాయిని? ప్లీజ్ సార్, నన్ను ఏం చేస్తాను? ప్లీజ్ సార్, సార్, సార్. ఇలాంటి బకరా ఎవరు బిఫోరు ఎవరు ఆడతారు? హై హా హడిప్ప. మీకు ఇంకో ట్విస్ట్ తెలుసా? ఇందాక మధ్యలో నిజం వేసే వచ్చారు కదా, ఆయన నిజం కాదు, అది కూడా ఫ్రాంకే. అది కూడా ప్రాంకే. వర్మ నిజం కొట్టండి నన్ను. అది ప్రాంక్ లో ప్రాంక్ కదా, ఓ మెట్టు ఎక్కాడు. ఇప్పుడు మీరు గెలుచుకున్నారు సార్. ఎప్పుడు ఎన్ని ప్రోగ్రాంలు కన్నా సరే మా బకరా మీరే. మీరు ఈసారి గెలుచుకున్నారు. సిగరెట్ పెట్టే తీసుకోండి. సిగరెట్ లేరా? అవి మీరు కొనుక్కుని పెట్టుకోవాలండి. ఇది రోడ్డు మీద వచ్చేవా? అక్కడి నుంచి మీ మొక్కానికి అంతకంటే ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి? వెళ్ళరా. సొంత డైలాగ్ నమస్కారం సార్. నమస్తే మేడం. ఈ రోజు ప్రేక్షక లోకానికి పర్వదినం, ఒక పండగ రోజు లాంటిది. ఎందుకంటే గతంలో మన జిగేల్ రాని అందరూ ఎంత సర్వీస్ చేశారో, ఎంత సంఘ సేవ చేశారో మీ అందరూ చూసే ఉన్నారు. మరి అలాంటి జిగేల్ రాళ్ళ గురించి ప్రపంచ దేశాలన్నీ కొట్టుకున్నాయి. కానీ చివరాఖరికి కంబోడియా గెలిచింది. జిగేల్ రాళ్ళని కంబోడియా గెలుచుకుంది. వాళ్ళ ప్రభుత్వ సర్వీస్ లో వాళ్ళని పెట్టుకోవాలనుకుంది. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడి మళ్ళీ మన దగ్గరికి వచ్చి మీరే వాళ్ళకి శాఖలు కేటాయించండి అని చెప్పింది. సో కంబోడియా నుంచి డొమటక సిటో గారు ఇక్కడికి వచ్చారు, కంబోడియా ప్రతినిధి. వారిని ఇప్పుడు మీ ముందు ప్రవేశపెడతాను. డొమటక సిటో గారు. అమ్మయ్యా, మా దగ్గర జిగేల్ రాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఈ రోజు మీ ముందుకు రాబోతున్నారు. ముందుగా మన ముందుకు రాబోతున్నటువంటి జిగేల్ రాణి బావలు సయ్యా సై రింబోలా 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 రింబోలా. ఎంత బాగా చెప్పిందండి. ఏమిటా డెప్త్ ఏంటి అసలు అర్థం కాదు. ఈ రోజుల్లో సొంత అత్త కూతురు కూడా ఎవరిని బావా అని పిలవటంలే. ఇలాంటి రోజుల్లో ఆవిడ అందరినీ కలుపుకెళ్ళిపోతుంటూ పరిచయం లేకపోయినా బావా బావా సయ్యా అని పిలుస్తూ మీకు ఒక మరదలుంది సుమా, మానవ సంబంధాలని గట్టిపరుస్తూ ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి ఈ జిగేల్ రాణికి మానవ సంబంధాల శాఖ కేటాయిస్తున్నాం. కంబోడియాకి మంచి పేరు తీసుకురావాలి మీరు. తర్వాత ఇంకొక మడత కాజా లాంటి జిగేల్ రాణి రాబోతుంది. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఇంత దారుణంగా నీళ్ళని బాగున్నాడు. నీళ్ళలోంచి బయటకు వచ్చినట్టు బీభత్సంగా ఉన్నాడు. భయం వేసింది నాకు ఒక్కరిసేపు. దీని అర్థం ఏంటి? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. ఈవిడేముంది? ఆకలేస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిలు పెడతా. ఎవరండి ఆకలేసేది అలిసిపోయేది? పౌరులు. పౌరులు తిరగాలంటే బండి ఉండాలి కాబట్టి బండికి ఇంత ఆయిల్ కూడా ఇస్తానని చెప్పింది ఆవిడ. ఓహో, అంటే ఇప్పుడు ఎంత బాగా చెప్పింది. ఆ దేశ ప్రజల తాలూకా ఆకలిని తీరుస్తాను, పౌరులకు ఏం కావాలో అన్ని సరఫరా చేస్తుందట ఈవిడ. అందుకే ఈవిడికి మనం ఏ శాఖ ఇస్తున్నాం? పౌర సరఫరాల శాఖ. అంతేకాకుండా కొద్దిగా మనిషి చూడడానికి భారీగా ఉంది కాబట్టి భారీ పరిశ్రమల శాఖ కూడా నీకు ఇస్తున్నాం. బాగా చూసుకోవాలి అక్కడ కంబోడియా వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఒక బందర్లో డూ లాంటి జిగేల్ రాణి ఇంకో అమ్మాయి వస్తుంది. అమ్మాయి జిగేల్ రాణి. గుడిసుంది
గుడిసే మంచం మడిసే లేక అంబో అంటున్నవి అంబో అంటున్నవి. ఎంత చక్కగా చెప్పిందండి. ఈ రోజుల్లో ఇలాంటి విషయాన్ని ఎవరన్నా చెప్తారండి? అసలు ఈ జిగేల్ రాని ఒక అడుగు ముందుకేసి గుగ్గు గుగ్గు గుడిసుంది, మమ్మమ్మమ్మ మంచం ఉంది, హృదయాన్ని అత్తుకున్నట్లేదు. మనిషికి ఏం కావాలి? ఉండడానికి ఒక ఇల్లు కావాలి. ఇల్లు ఉంటే సరిపోతుందా? నేల మీద పడుకోలేంగా, మంచం కూడా కావాలి. ఎంత అవగాహన ఉందండి. గుడిసె అంటే ఏమిటి? ఇల్లు. ఇల్లు అంటే ఏమిటి? గృహం. అంటే గృహం లేని వాళ్ళకి గృహాలు కట్టిస్తాను అని చెప్పింది. గృహం మీద ఇంత చక్కటి అవగాహన ఉన్న ఈవిడికి గృహ నిర్మాణ శాఖ. గృహం నిర్మాణ శాఖ. గృహ నిర్మాణ శాఖని కేటాయిస్తున్నాం. మీరు చాలా చక్కగా సమర్థవంతంగా దాన్ని మీరు పరిపాలించాలి. ఏమండి డొమ్మటికి సీటో గారు చెప్పండి. తెలుసు మీకు బాగా నచ్చింది ఈవిడికి ఆ శాఖ ఇవ్వాలని మీరు కన్ఫర్మ్ అయిపోయారు. ఇప్పుడు మన ముందుకి ఇంకొక ఆవిడ వస్తుంది, మడత కాజా లాంటి జిగేల్ రాని. పంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సంగు చూసి సైగే చేసి గోల చేసాడే. పంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సంగు చూసి సైగే చేసి గోల చేసాడే. ఇక్కడికి రా. ఎంత బాగా వేసో తెలుసు. వారు ఫీల్ అవుతారు. మా వాళ్ళని పొగుడుతున్నాను కాదు కానండి, పూర్వజన్మ సుకృతమై ఉంటుంది నిజంగా. ఏం చెప్పింది? వంగతోట మలుపు కాడ కొంగు బట్టి లాగాడు. అతగాడు అక్కడే ఎందుకు లాగాలండి? ఆయన లాగుతాడని తెలుసు. ఈ పిల్ల అక్కడే ఎందుకుంది? ఏదైనా తోటే అంటే ఏమిటి? వ్యవసాయం చేయమంటుంది ఆవిడ. వ్యవసాయ శాఖ ఇచ్చేయడం గ్యారంటీ. వారికి పెట్టాలి. ఏమంటారు డొమ్మటికి సీటో గారు? ఆయన కూడా 25 ఎకరాలు ఉందట, బాగా చూసుకుంటుందని చెప్తున్నారు. ఓకే, మీరు వెళ్ళొచ్చండి. ఇంకా తర్వాత మన ముందుకి రాబోతోందండి పూతరేకు లాంటి మరో జిగేల్ రాని. అమ్మా జిగేల్, నువ్వు చెప్పగానే చెప్తావు దొంగ. ఈ ఊర్లన్నీ ఎందుకు తిరిగిందట? ఈవిడికి పర్యాటకం అంటే ఇష్టం, టూరిజం అంటే ఇష్టం కాబట్టి అన్ని ఊర్లు తిరిగింది, అక్కడ పర్యాటకాన్ని చూసింది, వాటి అభివృద్ధిని చూసింది. కాబట్టి ఈవిడికి పర్యాటక శాఖని ఈవిడికి కేటాయిస్తున్నాం. రవాణా శాఖ లేదా? మేడం గారు అడుగుతున్నారు కాబట్టి మీకు రవాణా శాఖ కూడా ప్రత్యేకించి రికమెండేషన్ మీద మీకు ఇస్తున్నాం. ప్రత్యేకించి కంబోడియాలో ఈ శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించాలి. సరే పూతరేకు, మీరేమంటారు మా పూతరేకు గురించి? ఓహో, నేను అదే అనుకున్నానని చెప్తున్నారు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. తర్వాత ఇంకో పకోడీ లాంటి జిగేల్ రాని రెడీ. అమ్మా పకోడీ. Very nice girl, my color. Same color. Same color. చాలా బాగా చెప్పింది. ఏం చెప్పింది? వాడు ఎవడో గానీ కమ్మలు పెడతానన్నాడు, తర్వాత చెవిదిద్దులేవో పెడతా అన్నాడు, ముక్కు పొడక పెడతానన్నాడు, ఇలా పెడతా అన్నాడు. ఏమిటి? పెట్టుబడులు పెడతానని చెప్పాడు వాడు. పెట్టుబడులు ఎక్కడ పెడతారు? వ్యాపారం. వ్యాపారం అంటే ఏంటి? వాణిజ్యం. కాబట్టి వాణిజ్యం మీద ఇవిడికి అవగాహన ఉంది. వాడు ఎవడెవడో కమ్మలు అవన్నీ పెడతాడు, వాటిని ఎలా ఉపయోగించాలి, ఎలా పెంచాలని వాళ్ళ అమ్మకి చెప్పింది. కాబట్టి ఈవిడికి కంబోడియా దేశంలో వాణిజ్య శాఖ మంత్రి పకోడి. థ్యాంక్ యూ అండి. మీ ఇచ్చిన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తాను. సమర్థవంతంగా నిర్వహిస్తారంట. నా కాళ్ళకు మీ దండాలు. ఇప్పుడు తర్వాత మన ముందుకు రాబోతున్న ఇంకొక జిగేల్ ఉందండి, మంచి మడత కాజా లాంటి జిగేల్ రాని. అమ్మా జిగేల్. మీరు కూర్చోండి
దయచేసి Okay. ఇప్పుడు కూడా పెద్దవాళ్ళని అలా నించోబెట్టకూడదు ఓకేనా నాగుపాము కాటేసింది అని ఈ రోజులో చీమ కుడితేనే అబ్బా అంటాం చంపేస్తాం చీమని చంపేస్తాం ఓ తెగ బాధపడిపోతుంటాం Yeah. కానీ ఈవిడే ఉంది ఆ. నాగుపాము కాటేసిందట ఆ. సమ్మగా ఉందట యా పాము కాటేసిందని దాన్ని చంపేయకూడదండి ఆ. దాన్ని కూడా చీమలాగే ఒక దోమలాగే మనం పరిగణించాలి ఆ. చీమను దోమను చంపేస్తున్నాం వాటిని చంపకూడదు యా. ఈ పాము ఎక్కడ ఉంటుంది ఎక్కువగా అడవుల్లో ఉంటుంది ఆ. అంటే పాము వన్యప్రాణే కదా యా. చూడడానికి ఈవిడ కూడా వన్యప్రాణిలాగే ఉంటుంది అంటే వన్యప్రాణులను కాపాడమంటుంది కాబట్టి ఈవిడికి వన్యప్రాణుల సంరక్షణ శాఖ అటవీ శాఖ లేదా? అటవీ శాఖే అనుకోండి మేడం అందులో చిన్న సెక్ట్ తర్వాత ఇంకొక మంచి జిగేల్ రాణి ఉందండి అమ్మా జిగేల్ మసక చీకటిలో మల్లె తోట వెనకాల మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది దుమ్మకట సీటో గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ భాషకి దగ్గరలో ఉన్నట్టుంది ఆ యా పాట సేమ్ కార్ యా చాలా బాగుంది నిజంగా మా జిగేల్ రాణి ఎంత చక్కగా చెప్పింది తెలుసా అండి మసక చీకటిలో ఓకే మల్లి తోట వెనకాల ఇది రమ్మంది చీకటి అంటే ఏంటి కరెంటు పోయింది కాబట్టి మల్లి తోట వెనక్కి రమ్మంది అక్కడికి రావాలంటే వెలుతురు కావాలిగా యా నీకు మనసైనది దొరుకుతుంది అంది చీకట్లో ఎవరికైనా ఏం కావాలండి లైట్ కావాలి అది నా దగ్గర ఉంది నేను ఇస్తా అని చెప్పింది కాబట్టి ఈ జిగేల్ రాణికి మీరు విద్యుత్ శాఖని కేటాయించారు ఓకే తప్పకుండా ఇచ్చేస్తా ఉంటాను థ్యాంక్ యూ దొంగ ఇప్పటికి 2 శాఖలు కొట్టేసి అమ్మా జిగేల్ రాణి అందరూ ముందుకు వస్తే ఒకసారి డొమ్మటగ సీటో గారు మీ అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించి కంబోడియా తీసుకెళ్తారు రావాలి అందరూ వరుసలో నిలబడండి మై కలర్ మీరు ఆ చివరికి వచ్చేసేయండి మీరు మధ్యలోకి వచ్చేసేయండి ఒక్కసారి డొమ్మటగ సీటో గారు కంబోడియా భాషలో మీ అందరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు చేతులు ఎత్తండి 1 2 3 కలంద్రత్మదగాతాతం ఇప్పుడు డొమ్మటగ సీతో అని మీ జాతీయ గీతం వేస్తారు యా మీరు దాంతో పాటు వాళ్ళని మీ కంబోడియా తీసుకు రైట్ ఓకే